తమ్ముడు దిగు. ఆ తమ్ముడు ఏడో లాగండి కిందికి. దిగేసేయాలి. మన మైక్ కావాలి. ఎక్కువ చూరా మైక్ క్లారిటీ ఉంటే వినపడుతుంది తప్ప మైక్ క్లారిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది. కొంచెం వెనక్కి రావాలి. వచ్చారా లేదా? తమ్ముళ్ళు కొంచెం వెనక్కి రండి. ఏం తమ్ముళ్ళు, ఈరోజు మన రాష్ట్రంలో జరిగే కుట్ర రాజకీయాలు చూశారా మీరు? అర్థం చేసుకున్నారా మీరు లేదా? నరేంద్ర మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడా లేదా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలు నెరవేర్చాడా? మన మీద దాడి చేశాడా లేదా? ముస్లింల రక్షణ ఉందా? తమ్ముళ్ళు, ఇలాంటి ప్రధానమంత్రి ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఇక్కడ కోడి కత్తి పార్టీ ఉంది, లాలూచి పార్టీ అవునా కాదా? కోడి కత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎవరేశారంటే వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు, నరేంద్ర మోడీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రం మీద కక్ష కట్టారు, మనకు అన్యాయం చేశారు. మొన్న కూడా దేవేగౌడ గారు వచ్చి ఆంధ్రాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని జాతీయ స్థాయిలో పోరాటానికి మద్దతు పలికారంటే అన్ని రాజకీయ పార్టీలు చెప్పినా వీళ్ళు మాత్రం వినడం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఆయన్ని, ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ తో కలుస్తామని చెప్పి అన్నాడు. ఇద్దరు కలిసి పనిచేస్తామన్నారు. దానికి కారణం ప్రత్యేక హోదా ఇప్పిస్తాం, ఆయన కూడా సహకరిస్తాడని. నేను అడుగుతున్నా, రేపు సాయంత్రం లోపల చెప్పాలి, కేసీఆర్ గాని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఒప్పుకున్నట్టు కేంద్రానికి లెటర్ రాయమని నేను సవాలు విసురుతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మోసాలు చేయొద్దండి, లాలూచి రాజకీయాలు వద్దు. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మీకు గుణపాఠం చెప్తారని మరొకసారి హెచ్చరిస్తున్నాను తమ్ముళ్ళు. ఇంకో పక్క పోలవరం పైన సుప్రీంకోర్టుకి వెళ్లారు తెలంగాణ ప్రభుత్వం. రేపటి లోపల సుప్రీంకోర్టుకు పోవని అఫిడవిట్ విత్డ్రా చేయాల్సిందిగా 5 కోట్ల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కృష్ణా నీళ్లు మనకు రాకుండా ట్రిబ్యునల్లో కేసేశాడు. నాగార్జున సాగర్లో నీళ్లు రావడం లేదు మీకు, అందుకే ఆలోచించా. నాగార్జున సాగర్లో నీళ్లు రాలేదు కానీ గోదావరి నీళ్లు చింతలపూడి ద్వారా మన నియోజకవర్గాన్ని తీసుకొస్తా. పని ముమ్మరంగా అవుతా ఉంది, తొందరలో అవుతుంది. ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్ వేసిన కేసుని నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా రివర్ బోర్డు కింద ఉండాలి తప్ప వేరేది ఇక్కడ కాదు. అదే సమయంలో ముచ్చమర్రి పోతిరెడ్డిపాడు క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఇది వాళ్ళకు అధికారం లేదు, మన నీళ్లు మన ఇష్ట ప్రకారం వాడుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు? ఆస్తుల్లో మనకు వాటా ఉందా లేదా? మనకి ఇవ్వాలా లేదా? అందుకే అడుగుతున్నా, జనాభా దామాషా ప్రకారం మన వాటా మనకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సంక్షేమంలో మనతో పోటీ పడలేరు, అభివృద్ధిలో పోటీ పడలేరు. కడాన ఈ ఒక్క ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు. దేనికి ఒక్క ఛాన్స్ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒప్పుకుంటారా? ఒక్క ఛాన్స్కి ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటారా మీరు? ఒక్క ఛాన్స్ అని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఒక్క ఛాన్స్ అని విషయం తాగుతారా మీరు? ఈ విషయంలో మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది అభివృద్ధి, ఈ రాష్ట్ర భవిష్యత్తు.
అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, కష్టాల్లో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. మళ్ళీ గాని జరగరాంది జరిగితే అదో పాతాళానికి వెళ్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టులో చూశారు మీరు ఉదయం, ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో అందులో నుంచి వీవీప్యాట్ ఉంది. అంటే మీరు మీ ఓటు ప్రెస్ చేస్తానే అది ఎవరికేసారో కనపడకుండా మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓటు కాస్ట్ అవుతుంది. అదే సమయంలో వీవీప్యాట్ ద్వారా ఒక పేపర్ స్లిప్ వస్తుంది. అందులో అభ్యర్థి ఫోటో, అభ్యర్థి సింబల్ వస్తుంది. మీరు చూడాలి. చూసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. మేము అడిగింది 50% బ్యాలెట్ బాక్సుల్ని కౌంట్ చేయమన్నాం. కానీ ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు అన్నారు ఒక్క 5 బాక్సులు మాత్రం కౌంట్ చేస్తామని. 5 బాక్సులు చాలవు, కనీసం 20-25% ర్యాండమ్ కింద కౌంట్ చేయాలి. అవసరమైతే అందరం మళ్ళీ సుప్రీంకోర్టుకి రివిజన్ పిటిషన్ కూడా పోతాం, గట్టిగా పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఓటేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. మీరు అనుకున్న అభ్యర్థి ఫోటో వచ్చిందా, మనం అనుకున్న పార్టీ సింబల్ వచ్చిందా, సైకిల్ వచ్చిందా లేదో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీరు చేయండి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తిరువూరు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు జవహర్ గారు వచ్చారు, మీకు అందుబాటులో ఉంటారు. మీ ఉత్సాహం చూస్తున్నా. తమ్ముళ్ళు అందరికీ ఒకే అపీల్ చేస్తున్నా, ఎమ్మెల్యే అభ్యర్థి నేనే, ఎంపీ అభ్యర్థి నేనే. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నా మీద మీకేమైనా వ్యతిరేకత ఉందా? నా మీద వ్యతిరేకత లేదని చేతులు పైకెత్తండి. అందరూ అభిమానంగా ఉన్నారు. మీరందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యే, ఎంపీ బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తారు కదా తమ్ముళ్ళు. జవహర్ గారు కొత్తగా వచ్చారనో, నాని గారు ఎప్పుడన్నా కానీ కనపడలేదనో, ఆయన బ్రహ్మాండంగా చేశారు. ఢిల్లీలో 5 సంవత్సరాలు మన ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి నాని గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఎక్కడన్నా ఒక నాయకుడు, కార్యకర్త ఇబ్బంది పెట్టాడనో, ఒక అధికారి ఇబ్బంది పెట్టాడనో, ఆ కోపం నా మీద చూపిద్దని తమ్ముళ్ళు, చూపిస్తే నష్టపోతాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికలు భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే నేను కోరేది, అందరూ కూడా నన్ను చూసి ఓటేయండి. మీకు అండగా ఉండే బాధ్యత, ఏదైనా ఉంటే సరిచేసే బాధ్యత నాదని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాష్ట్రం కోసం నిలబడతారా లేదా? నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలనా లేదా? జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలనా లేదా? మనం అవమానించిన కేసీఆర్కి గుణపాఠం చెప్పాలనా లేదా? అయితే ఏం చేయాలి? ఏం చేస్తారు? అందరికీ రోషం ఉందా? కసి ఉందా? ఇప్పుడు అడుగుతున్నా నేను మా ఆడబిడ్డలందరినీ, మీరందరూ ముక్త కంఠతో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు అంటే సైకిల్ గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. తమ్ముళ్ళు, ఈరోజు తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆత్మ గౌరవాన్ని అంటే చేతులు గట్టిగా మీరంతా కూడా పిటికెలు బిగించి పోరాటానికి సిద్ధం కావాలి.
ఎన్నికల పోరాటానికి సిద్ధం కావాలి. ఆత్మగౌరవాన్ని 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 తమ్ముళ్ళు, ఈరోజు మనం ఒకసారి చూస్తే దేవేగౌడ గారు ఒక సీనియర్ నాయకుడి దేశంలో ఆయన తక్కువ సమయం ప్రధానమంత్రిగా ఉన్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకున్న వ్యక్తి దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడిగేది, మీరందరూ కూడా దేవేగౌడ గారిని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. దానికంటే ముందు అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ముస్లిం సోదరులు ఇక్కడే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ ఓటు గాని వైసీపీకి ఓటేస్తే అది నేరుగా మోడీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడీకి ఓటేస్తే మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది. మళ్ళా ముస్లింలు ఈ దేశంలో బతకలేరు, అన్ని కష్టాలు వస్తాయి. అందుకే బీసీల కోసం, ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంకు పెట్టాను. ఇమాములకు 10,000 రూపాయలు ఇచ్చాను, మౌజములకు 5,000 రూపాయలు ఇచ్చాను. నేను ఎక్కడ పోయినా మా ముస్లింలు చూస్తున్నాను, వన్ సైడ్ గా ఉన్నారు, ఏకపక్షంగా ఉన్నారు. సైకిల్కే గుర్తామని మా ముస్లింలు అంతా సిద్ధంగా ఉన్నారు. అది నిరూపించుకోవాలి. వెనుకబడిన వర్గాలకు బీసీ బ్యాంకు పెట్టాం, 21 కార్పొరేషన్లు పెట్టాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం బలహీన వర్గాల పార్టీ, వెనుకబడిన వర్గాల పార్టీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎస్సీలకు ఎస్టీలకు అనేక పనులు చేశాను. ఎస్సీల కోసం మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాలు సప్లాన్ పెంచాను. ఇంకో పక్క మాదిగలకి కార్పొరేషన్ పెట్టాం, ఇండ్లు కట్టాం, రోడ్లు వేసాం, అన్ని పనులు చేశాను. ఇంకో పక్క విశ్వ బ్రాహ్మణులకి కార్పొరేషన్ పెట్టడమే కాదు, 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆర్య వయసులో కూడా ఒక కార్పొరేషన్ పెట్టాం. ఒంగోలు పార్లమెంట్ ని సిద్ధా రాఘవరావు గారికి ఇచ్చి వయసులకు తగిన రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రాహ్మణులు కానీ అందరిని ఆదుకున్నాం. ఈ సమయంలో మరొకసారి నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ ఉత్సాహం చూస్తున్న బ్రహ్మాండంగా ఉంది. మా మైకులు మాత్రం చాలా తక్కువ స్పీడ్లో ఉన్నాయి. అరవాలనుంది, గొంతు పెగలడం లేదు. ఓసారి మనం ఎంత బాగా చేసినా మైక్ వాళ్ళ దయాదార్శనాలపై నిలబడాల్సి వస్తుంది. ఓసారి ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా చేస్తూ చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. మా తమ్ముళ్ళందరూ కూర్చోండి, చాలా బాగుంటుంది. కూర్చోండి, మీరంతా కూర్చోండి. పెద్దలు దేవేగౌడ గారు మాట్లాడతారు, కూర్చోండి. కాబట్టి ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు కూర్చోండి. నోకండి, అందరూ కూర్చోవాలి. మన ప్రియతమ నాయకులు, మనందరికీ అభిమాన నాయకుడు దేవేగౌడ గారు మాట్లాడేటప్పుడు నేను అడుగుతున్నా, దేవేగౌడ గారంటే జిందాబాద్ జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. దేవేగౌడ గారు, దేవేగౌడ గారు, దేవేగౌడ గారు. ఇప్పుడు మైక్. Honorable Prime Minister, would-be Prime Minister, the Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu ji, friends, brothers and sisters, today the country is facing several charges. Having witnessed all these democratic institutions have been demolished, Chandrababu Naidu has taken the lead
to consolidate all the secular regional parties and gave a challenge to the so-called Honorable Prime Minister Narendra Modi. It is not so simple to consolidate all the regional parties who have got their own ideology. But at the same time, every regional leader has got his own leadership, and they are prepared to fight the battle collectively against Narendra Modi. I was watching the performance of Narendra Modi in last 5 years in the parliament. He declared that there will be no corruption in this country. He declared clean election. He declared so many programs, Make India, Startup India, Digital India, so many programs has been announced. But the end result is the farmers are committing suicide, there is no employment, the youths are suffering, only media, he has managed the media in the entire country. All his lapses were covered up by the media. Today, at the final end of the election, he has announced 2,000 rupees for first quarter, only 6,000 rupees per year to 12,000 crores farmers. Whereas Babu has given several programs and women, several programs he has already announced. Youth, the unemployment youth, he has already announced the support to the unemployed youth, and old age pension more than 2,000 rupees for crores of the old age people. But Narendra Modi has actually used all the constitutionally created institutions to destroy the regional leadership. The Income Tax Department is already working against those people who are going to oppose Narendra Modi. They are harassing. It is not only in Andhra Pradesh, in Madhya Pradesh, Chief Minister, one friend house has been raided. In Karnataka, the same thing is happening. In Tamil Nadu, the same thing is happening. In West Bengal, the Mamata Banerjee is suffering so badly because of the Income Tax Department, the Enforcement Department, the CBI, all these institutions has been used only to demolish all the political opponents. At this critical juncture, Babu has taken the decision to consolidate all the regional parties and come on a single platform to fight against this undemocratic government.